హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన యొక్క వెహికల్ యొక్క ఆర్సీ అనేది ఓటీపీ లేకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మీకు తెలియజేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఆర్సీకి సంబంధించి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మొబైల్ లింక్ లేకుండా ఏ విధంగా మొబైల్ లింక్ చేసుకోవాలి ఆన్లైన్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో మనకి వితౌట్ ఓటీపీ ద్వారా మన యొక్క ఆర్సీ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియో తెలియజేస్తాను. సో వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ కొంచెం మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ నుంచి మన యొక్క ఆర్సీ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేటస్ అనేది ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే అక్కడ మన యొక్క ఆర్సీ డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో చాలామంది ఆర్సీ సంబంధించి ఛార్జెస్ నెంబర్ అనేది ఎలా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అది మన యొక్క బైక్ హ్యాండిల్ దగ్గర మనకి ఛార్జెస్ నెంబర్ ఉంటుంది, లేకుంటే ఆర్సీ సంబంధించి మన యొక్క ఆర్సీలో కూడా ఛార్జెస్ నెంబరు అలాగే ఇంజన్ నెంబర్ అయితే ఉంటుందండి. సో నేను స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ప్లీజ్ ఎంటర్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సర్చ్ బైలో మనకి 4 ఆప్షన్స్ చూపిస్తాయండి. సో అప్లికేషన్ నెంబర్ అంటే మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ అయితే వస్తుంది, ఆ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెంపరీ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి పర్మనెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ మన యొక్క వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ఛార్జెస్ నెంబర్ అనేది మనకి ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఛార్జెస్ నెంబరు చాలామంది లేదు అంటున్నారు. సో మన యొక్క బైక్ అనేది హ్యాండిల్ దగ్గర మనకి ఛార్జెస్ నెంబర్ అయితే ఉంటుంది. అది రేపు వీడియోలో మీకు చూపిస్తాను. బైక్ సంబంధించి ఎక్కడ ఉంటుంది ఇంజిన్ నెంబర్ అలాగే ఛార్జెస్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అంటే సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందండి. సో మీరు 1-2 సార్లు అయితే ట్రై చేయండి. సో నేను ఒక 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను, సర్వర్ ఇష్యూస్ వల్ల మనకైతే రాలేదు. సో ఇక్కడ మరొకసారి నేను ఛార్జెస్ నెంబర్ అనేది మొత్తం అనేది ఇక్కడ నేను ఎంటర్ చేసి మరొకసారి అయితే ట్రై చేశాను, అయినా కూడా రాలేదు. ఇన్కేస్ మీరైతే ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. సో నాకు ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే మనకి ఆర్సీ కార్డ్ అనేది వితౌట్ ఓటీపీ ద్వారా, అంటే మొబైల్ నెంబర్ లేకుండా ఓటీపీ లేకుండా మనకి డైరెక్ట్ ఈ ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ అయితే అవుతుందండి. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ సెర్చ్ చేసిన వెంటనే మనకి మన యొక్క ఆర్సీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన వెంటనే మనకి డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద డౌన్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క ఆర్సీ కార్డ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆర్సీ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క ఆర్సీ కార్డ్ అనేది ఆన్లైన్లో ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒకవేళ ఆర్సీకి అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ పాతది పోయింటిగిన కొత్త మొబైల్ నెంబర్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మీకు ముందుకైతే ఒక వీడియోని తీసుకొస్తానండి. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఓటీపీ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, ఇన్కేస్ మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నేను చాలాసార్లు అయితే ట్రై చేశానండి. ఇక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ అయితే రావడం అవుతుంది. మీరైతే ట్రై చేయండి, 100% అయితే వర్క్ అవుతుంది. సో వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీ యొక్క ఆర్సీ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదండి వీడియోని అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వీడియో వస్తే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.